హలో ఎవ్రీవన్, లింగ్విస్ట్ ప్లేస్లో మనము ఇంకో క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 19. రిమూవ్ nth note from end of linked list. And with this we were moving into a new tags like the medium tags. We were done with the easy portion. So if in case నువ్వు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే నేను డిఎస్సిని ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి నేర్పిస్తున్నాను. జస్ట్ ఒకసారి ఛానల్ని చెక్ చేసి ఓకే. అండ్ అగైన్ యాజ్ యూజువల్గా చెప్పేమంటే డోంట్ వరీ అబౌట్ దిస్ ట్యాగ్స్, ఇవి నథింగ్. అసలు ఈ ట్యాగ్ని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. సో ఒకసారి మనం క్వశ్చన్ని ఫస్ట్గా చదివేద్దాము. సో గివెన్ ద హెడ్ ఆఫ్ లింక్ లిస్ట్, రిమూవ్ nth నోట్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ అండ్ రిటర్న్ ఇట్స్ హెడ్. ఓకే ఓకే. అండ్ ఒకసారి కన్స్టెంట్స్ ఏమైనా ఇచ్చాడేమో చూద్దాము. యా, సో ఏమంటున్నాడు, గివెన్ వీ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ విల్ బి ఎస్జీ. ఓకే, ఎస్జీ అంటే ఏంటి? ఇట్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 1 to 30. సో టోటల్గా 30 నెంబర్ ఆఫ్ ఇట్, మ్యాక్స్ 30 నోట్స్ ఇవ్వగలడు. అండ్ ఈచ్ అందులో ఉన్న ప్రతి వాల్యూ, అందులో ఉన్న వాల్యూ 100 ఇస్తున్నాడు. బట్ డస్ ఇట్ రియలీ మ్యాటర్ అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి మ్యాటర్ కాదు, ఎందుకంటే వాడు నోట్స్ మీద చెక్ చేసమంటున్నాడు. ఓకే, అండ్ ద ఎండ్ వాల్యూ హీస్ గోయింగ్ టు సే టు డిలీట్ విల్ బి విత్ ఇన్ 1 to n, లైక్ వాట్ ఎవర్ ద ఈ పర్టిక్యులర్ టెస్ట్ కేసుకి సంబంధించిన సైజ్ అంత ఇస్తాడో అంతే ఇస్తున్నాడు. ఓకే, అంటే నెగిటివ్లో కానీ లేదా మోర్ దాన్ ద సైజ్ కానీ అడగట్లేదు, వాడు వ్యాలిడ్ కేసు ఉన్న ఎన్ననే ఇస్తాడు. వీ షుడ్ డిలీట్ దాట్ పర్టిక్యులర్ పోర్షన్. ఓకే, అండ్ సి క్వశ్చన్ ఏంటి, డిలీట్ చేయాలి. బట్ ఏంటిది? ఎంత నోడు, అది లాస్ట్ నుండి ఫస్ట్ నుండి కాదు. సి బ్లైండ్గా చూడొద్దు, మనం లాస్ట్ నుండి డిలీట్ చేయాలి. అంతేగాని క్వశ్చన్ చదవగానే ఓకే రిమూవ్ ఎంత నోడ్ అనగానే ఓకే ఇది ఆల్రెడీ కవర్ చేసేసాం కదా, ఇక్కడ 2 అంటున్నాడు అంటే ఈ సెకండ్ నోడ్ డిలీట్ చేయాలని అంటారు. కాదు, ఇట్స్ నాట్ అబౌట్ దట్. వీ నీడ్ టు డిలీట్ లాస్ట్ నోడ్ ఫ్రమ్ ద లాస్ట్ సెకండ్ వన్. సి ఇలా ఒక లిస్ట్ ఇచ్చి ఇక్కడ 2 అని అంటే ఈ లాస్ట్లో ఉన్న 2 లైక్ లాస్ట్ సెకండ్ నోడ్ డిలీట్ చేసేసి ఐ నీడ్ టు ప్రింట్ 1 2 3 5. ఓకే, సో దాట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, లైక్ యాజ్ సింపుల్. ఓకే, సో యా, ఇఫ్ ఇన్ కేస్ ఒకటే ఇచ్చి అది ఒకటిని డిలీట్ చేయమంటే ఇట్ విల్ బి డన్. లైక్ 2 ఇచ్చి ఫస్ట్ డిలీట్ చేయమంటే లైక్ లాస్ట్ ఉండి ఇట్ విల్ బి లైక్ డిలీటింగ్ ద లాస్ట్ ఫస్ట్ వన్. సో ఒకసారి దీన్ని మనం ఫాస్ట్గా మన బోర్డులో పెట్టేసుకుందాం యాజ్ యూజువల్గా. సో వీ కెన్ యా ఆల్రైట్. అసలు ఈ క్వశ్చన్కి మన ఫస్ట్ ఆలోచన థింకింగ్ ప్రాసెస్ ఏమొస్తుంది? ఓకే, వాడు కొన్ని నోట్స్ ఇస్తున్నాడు, లాస్ట్ నుండి డిలీట్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ నుండి డిలీట్ చేయమంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, లైక్ కౌంట్ వేసుకుంటావు అనుకున్న టైం. ఓకే, వాట్ ఇఫ్ లైక్ ఈ క్వశ్చన్ చదవగానే యూ సీ నెవర్ ఇంగ్లీష్ మీద స్కిప్ ఆన్ అవ్వద్దు. లైక్ థింక్ ఆల్ ద డేటా స్ట్రక్చర్స్ విచ్ యూ డూ. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆ డేటా స్ట్రక్చర్లో ఇచ్చాడు, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని వేరే డేటా స్ట్రక్చర్స్ వాడి చేయగలవా, దాట్ ఈస్ వాట్ యూ నీడ్ టు థింక్. అంతేగాని ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లోనే ఆలోచిస్తాను కాదు. ఫైన్. సో వాట్ ఇఫ్ ఐ టర్న్ దిస్ వన్ ఇంటూ అరే, assume like I was turning this whole part into array and నాకు n వాల్యూ ఇక్కడ 2 అని ఇచ్చాడు. బై ద వే హియర్ n వాల్యూ విల్ బి 2. సో కెన్ ఐ సే డైరెక్ట్లీ ఐ కెన్ డిలీట్ దిస్ వన్? అదేంటి అరే స్టాటిక్ కదా అంటావేమో. ఆఫ్ కోర్స్, బట్ వీ డూ హ్యావ్ అ మెథడ్స్ లైక్ డైనమిక్గా మనం అరేని క్రియేట్ చేయొచ్చు. irrespective of programming language we do have this option dynamically, right? So డైనమిక్గా క్రియేట్ చేసి కెన్ ఐ డైనమిక్లీ డిలీట్ దట్ వన్? అండ్ దాని తర్వాత నేను ఏం చేయొచ్చు, స్ట్రైట్ అవే ఐఎమ్ గోనా స్టార్ట్ ఫ్రమ్ హియర్. నౌ దెర్ ఈస్ నో వాల్యూ ఇన్ దిస్ వన్, లైక్ ఐల్ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ మై k వాల్యూ after dynamically entering this one. So whatever my length, and I'm gonna delete that n minus, like don't worry, don't confuse this n with that n. So whatever my array size, so I'll do -2, like whatever the based on the index value I'll calculate that one. So I'll directly remove that part. Can I do that way? So then once ఇది అయిపోయిన తర్వాత ఏం చేయను, ఇక్కడ నుండి ట్రావర్స్ అవుతూ ఓకే ఐల్ బి కీపింగ్ దిస్ వన్, నెక్స్ట్ ఐల్ ట్రావర్స్ దిస్ లిస్ట్ అండ్ దిస్ వన్, నెక్స్ట్ ఐల్ కీప్ హియర్ అండ్ హియర్, నెక్స్ట్ దిస్ వోంట్ బి నో లాంగ్ ఎగ్జిస్ట్, రైట్? సో 5 వస్తుంది ఆ ట్రావర్స్ పోర్షన్, ఎందుకంటే డైనమిక్ ఏరియా కాబట్టి. సో ఐమ్ గోనా కీప్ 5 హియర్. ఎట్ లాస్ట్ ఏంటి, వన్స్ నా డేటా అయిపోయింది కాబట్టి ఇక్కడ కెన్ ఐ కీప్ దిస్ పోర్షన్ యాజ్ నల్ and I'm no more pointing to this one. So can I directly return this 1 2 3 and then 5 like this one? Of course yes. So మరి ఇలా చేస్తే దీని లైక్ బేసిక్గా ఇక్కడ ఏం వాడుతున్నాం, సింపుల్గా ఐఎమ్ యూజింగ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ అరేస్. సింపుల్, లైక్ టు బి ప్రిసైజ్ డైనమిక్ అరే. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఐఎమ్ గోనా ట్రావర్సింగ్ ఆల్ మై లిస్ట్ అండ్ ఐఎమ్ కీపింగ్ హియర్. ఓకే, ఫర్ దిస్ టైమ్ కాంప్లెక్సిటీ ఫస్ట్ ఐఎమ్ గోనా ట్రావర్సింగ్, లైక్ అందులో డేటాలో పెడుతున్నా. నెక్స్ట్ డిలీట్ చేస్తున్నా,
యా డిలీట్ టేక్స్ సమ్ టైమ్ అంటే ఆబ్వియస్లీ అది ఎంత టైము బేస్డ్ ఆన్ ద వాల్యూ దేవర్ గివింగ్ లాస్ట్ అండ్ ఫస్ట్ అంటే మేబీ అన్ని షిఫ్ట్ చేయాలి లేదా డైనమిక్ అరే కాబట్టి ఇంటర్నల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మేబీ సమ్ సార్ట్ ఆఫ్ వే బెటర్ టెక్నికే వాడుతున్నారు అనుకుందాం బట్ మేబీ వర్స్ట్ కేస్లో వాళ్ళు కూడా అన్ని షిఫ్ట్ చేసేయచ్చు కదా పాసిబిలిటీ ఉంది కదా సో అగైన్ ఎండ్ టైం అనుకుందాము సో దెన్ వాట్ వీ వర్ డూయింగ్ మళ్ళా నేను ట్రావెల్స్ చేసి ఇక్కడ నుండి అసైన్ చేస్తున్నాను సో ఐఎమ్ గోన్ ట్రావెల్స్ అగైన్ ఇక్కడ n-1 టైమ్స్ బట్ స్టిల్ ఎనీవే ఇట్ ఎండెడ్ అప్ విత్ n సో టోటల్ టైం కాంప్లెక్సిటీ ఎంత దీనికి బిగ్ ఆఫ్ n మరి దీనికి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అగైన్ ఇట్స్ లీడ్స్ టు బిగ్ ఆఫ్ n ఎందుకంటే అరే సైజ్ ఎక్స్ట్రానే వాడుతున్నాం కదా ఓకే ఓకే ఫైన్ సో ఇప్పుడు వై డోంట్ ఐ గో లైక్ ఇంతకన్నా బెటర్గా ఏమైనా చేయగలమా సి చూద్దాం ఇదే ఇప్పుడు ఇక్కడ డిలీట్ ఆప్షన్ని చేస్తుంటే నాకు ఎన్ టైం పడుతుంది ఓకే ఓకే అండ్ బై ద వే ఇది గుడ్ అప్రోచ్ అంటే ఆఫ్ కోర్స్ బట్ కెన్ వి లైక్ యా ఫైన్ కొంచెం బెటర్గా ఆలోచిద్దాం ఇక్కడ టోటల్గా ఓవరాల్గా చూస్తుంటే 3 and టైం పడుతుంది బట్ ఇట్ అగైన్ బాయిల్ డౌన్స్ టు దిస్ వన్ కెన్ ఐ కమ్ విత్ బెటర్ వే బై నాట్ డిలీటింగ్ దిస్ వన్ చూద్దాం వాట్ ఇఫ్ అదే అరేని ఈసారి నెంబర్స్ కాకుండా ఎందుకు సి ఇక్కడ మనం మ్యాన్యుపులేట్ చేసిన ఈ మెథడ్లు ఏంటిది జస్ట్ వాల్యూస్ని డిలీట్ చేసి ఆ వాల్యూస్ని ఇక్కడ మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాం అవునా వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాం బట్ వాడికి కావాల్సింది ఏంటి నోడ్నే డిలీట్ చేయడము అంటే మేబీ దీనికి ఇక్కడ నెంబరు 444 అని ఉంటే ఈ డేటా ఆ పర్టికులర్ మెమరీ అడ్రస్ ఉన్న డేటానే ఉండకూడదు బట్ వాట్ వీ వర్ డూయింగ్ హియర్ వీ వర్ మ్యాన్యుపులేటింగ్ నెంబర్స్ అంతేగాని ఆ పర్టికులర్ నోడ్ ఉన్న డేటా మెమరీని డిలీట్ చేయట్లా నౌ వీ విల్ ట్రై టు కమ్ విత్ డిలీటింగ్ దాట్ అప్రోచ్ బికాస్ సి అన్ని టైమ్స్ డేటా మ్యానిపులేషన్ వర్క్ అవ్వదు దెర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ వేర్ యూ హ్యాస్ టు డిలీట్ the memory location part not the data manipulation part okay so in that case what can I do why don't I use see clear why don't I use the same array list dynamical concept but inside this rather storing my values I store my nodes as my index ante to represent this one in a better way maybe yeah కొంచెం బెటర్గా రిప్రజెంట్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ ఇన్ ఎ బిగ్గర్ పిక్చర్ ఇలా అనుకుందాం సో వాట్ ఇఫ్ ఐ విల్ ట్రావెల్స్ హియర్ అండ్ ఐల్ కీప్ దిస్ వన్ హియర్ దెన్ సెకండ్ నోడ్ ఐల్ కీప్ హియర్ ఎంటైర్ స్ట్రక్చర్ థర్డ్ నోడ్ ఐల్ కీప్ హియర్ ఫోర్త్ నోడ్ ఐల్ కీప్ హియర్ ఫిఫ్త్ నోడ్ ఐల్ కీప్ హియర్ ఎంటైర్ స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ ఒక లింక్ లిస్ట్కి మనకి ఏముండిద్ది డేటా ఉండిద్ది అండ్ నెక్స్ట్ పాయింటర్ ఉండిద్ది కదా దీన్నే కదా మనం ఇలా రిప్రజెంట్ చేస్తుంది సో దాట్ అంటే ఐ థింక్ ఐఎమ్ స్టోరింగ్ హియర్ సో ఇప్పుడు ఇది అగైన్ అరే లిస్ట్ సో దిస్ విల్ బి హ్యావింగ్ ఇండెక్స్ అంటే ఆబ్వియస్లీ ఎందుకంటే ఇది అరే లిస్ట్ కాబట్టి బట్ ఇన్సైడ్ దిస్ ఇప్పుడు వాల్యూ లేదు వీ డూ హ్యావ్ అ కంటెంట్ అండ్ కెన్ ఐ సే this node I'm keeping in the first node of this one so ఇక్కడ ఏముంటుంది డేటా ఉంటుంది ఇక్కడ సెకండ్ డేటా ఉంటుంది ఇక్కడ థర్డ్ డేటా ఫోర్త్ డేటా ఫిఫ్త్ డేటా సి అర్థం అవడానికి నీకు రిప్రజెంటేషన్ చూపిస్తున్నా ఇక్కడ ఎలాగైతే రిప్రజెంటేషన్ ఉందో ఇక్కడ సెకండ్ బ్లాక్లో మేబీ ఇక్కడ నెక్స్ట్ అడ్రస్లో ఇక్కడ నెక్స్ట్ ఈ నెక్స్ట్ దాంట్లో కెన్ ఐ సే దిస్ వాస్ పాయింటింగ్ టు దిస్ వన్ ఇందులో ఇంటర్నల్గా 2కి ఇక్కడ ఇదే కదా ఉంటుంది సి ఐమ్ జస్ట్ ట్రావర్సింగ్ హియర్ దిస్ విల్ బి హ్యావింగ్ 1 2 2 అండ్ దిస్ విల్ బి హ్యావింగ్ 3 3 3 మేబీ ఇది విజిబుల్ కాకపోవచ్చు యా 4 4 4 అండ్ దిస్ విల్ బి 5 5 5 ఐఎమ్ కీపింగ్ దిస్ అడ్రస్ ఇన్ టు దిస్ లిస్ట్ సో హౌ ఐల్ మేక్ లైక్ ఇంప్లిమెంటేషన్ పడవద్దు లైక్ కెన్ ఐ మేక్ దిస్ వే ఇప్పుడు ఇలా మేక్ చేయడం వల్ల మనకి ఇంటర్నల్గా ఇలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా స్టిల్ ఆ స్ట్రక్చర్ అనేది హోల్డ్ అవుతుంది కదా ఓకే ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి నౌ ద బెనిఫిట్ we have created a nodes which also representing a linked list but the beauty with this it was also having index texture index code undi elagaithe oka link list lo the major drawback enti ante the major drawback enti ante ఇండెక్సింగ్ లేకపోవడం ఇప్పుడు దాన్ని ఇండెక్సింగ్ తెప్పించానా ఓకే బట్ బై ద వే అగైన్ చెప్తున్నా ఈ మెథడ్ ప్రతిసారి వర్క్ అవుద్దంటే లేదు just because of the reason ఈ క్వశ్చన్లో the number of nodes they have mentioned is 30 I can create an array అంతేగాని సపోజ్ ఇది 1 CR ఇస్తే అరే పాసిబిలిటీ కాదు
అరే యూ నీడ్ టు రిమెంబర్ అగైన్. అరే వాడుతున్నా కదా అనగానే ఇట్లా అరే వాడాం కదా, అవును కదా, ఇలా ఫస్ట్ నుండి మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఈ ప్లేలిస్ట్లో నువ్వు ఎందుకు ఇది ఫస్ట్లో చెప్పలేదు అని అంటే, సి ఇది స్పెసిఫిక్ టు క్వశ్చన్. ఎందుకు లింక్ లిస్ట్ అనేది అగైన్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇస్ సైజు. అరేలో అంత స్టాటిక్ సైజ్ దొరకదు కాబట్టి, మేబీ ఒక 10 lakh సైజు స్టాటిక్గా దొరకదు కాబట్టి వి విన్ దిస్ మెథడ్ కదా. సో ఇది అన్నిటికీ పాసిబుల్ అంటే కాదు. సమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్కి మేబీ ఒక 10,000 లేదా ఒక 20,000 50,000 స్టాటిక్ డేటా ఉన్నప్పుడు నువ్వు ఇలా వెళ్ళొచ్చు. బట్ టు బీ ప్రిసైజ్ దిస్ క్వశ్చన్ వీ కెన్ డూ దిస్ మెథడ్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, అగైన్ వాడు n ఈక్వల్స్ 2 అన్నాడు, టోటల్ లెంత్ ఎంత నాకు 5, 5 - 2 ఎంత 3. కెన్ ఐ డైరెక్ట్లీ డిలీట్ దిస్ 2? అంటే ఇప్పుడు దీని డిలీషన్ అంటే నేను ఎలా చేయొచ్చు, జస్ట్ బికాజ్ ఇప్పుడు నాకు ఇండెక్స్ యాక్సెసింగ్ కూడా ఉంది కాబట్టి కెన్ ఐ రైట్ దిస్ వే. అంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఇండెక్స్ నాకు ఎలా వస్తుంది, ఐ కెన్ సే మై సైజ్ -n విత్ దాట్ లైక్ 5 - 2 విల్ బి పాయింటింగ్ టు ద 3. ఇప్పుడు ఏ ఇండెక్స్ అయితే ఉందో దాని ముందు ఇండెక్స్కి వెళ్ళి ఆ ఇండెక్స్లో ఉన్న నెక్స్ట్ డేటాకి, సపోజ్ ఇది నమ్ అనేది ఒక అరే అనుకుంటే, ఆ అరేలో ఐ అనే దానికి ఇండెక్స్ అనే దానికి ఒక డేటా ఉంటే ఇప్పుడు ఈ కంటెంట్ దేనికి పాయింట్ చేస్తుంది, ఈ పర్టికులర్ నోడ్కి. సో ఇందులో ఉన్న డేటా ఇప్పుడు ఒక నోడ్కి పాయింట్ చేస్తుంది. సో అందులో డాట్ నెక్స్ట్ అనే దాంట్లో కెన్ ఐ కీప్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండెక్స్లో, అంటే హియర్ ఐ నీడ్ టు డూ -1 ఎందుకంటే దాని ముందున్న అడ్రస్ కాబట్టి. సో కెన్ ఐ రైట్ లైక్ మై అరే ఇండెక్స్, మళ్ళీ యాక్సెసింగ్ మర్చిపోదు. ఫస్ట్ అరే ఇండెక్స్ అంటే అందులో ఉన్న కంటెంట్, దాంట్లో నాకు సబ్ స్ట్రక్చర్ ఉంది, దాంట్లో నోట్ స్ట్రక్చర్ ఉంది, డేటా వేరియని యాక్సెస్ చేయొచ్చు, పాయింటర్ని యాక్సెస్ చేయొచ్చు. సో డాట్ నెక్స్ట్ని పెట్టచ్చా. సో అంటే ఇందులో ఉన్న డేటాని ఇందులో నుండి ఇందులోకి మారుస్తున్నాను. ఓకే. సో ఇఫ్ ఐ రిటర్న్ దిస్ హెడ్ నౌ, what my data looks like. Okay, this prints and this prints. Okay, this prints and I'm directly printing this one. Can I say? So ఇప్పుడు ఇక్కడ ఏమైంది, time complexity to do this one. First I need to traverse. Okay, I need to put this one. Okay, but to do this deletion is like constant. దెన్ ఐ నీడ్ టు కీప్ బ్యాక్ అంటే లేదు, డైరెక్ట్గా ఇప్పుడు నేను లిస్ట్ ఫార్మెట్ని నోట్స్ కింద పెడుతున్నా కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు అగైన్ కీప్ ఇట్ ఇన్ దిస్. వాట్ ఎవర్ ద హెడ్ పోర్షన్ ఉందో ఆ హెడ్ని రిటర్న్ చేస్తే చాలు, జస్ట్ విత్ n. సో సింప్లీ బై టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n, బట్ విత్ ద స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n, హియర్ ఇట్ వాస్ టేకింగ్ ఓన్లీ ఆఫ్ n, హియర్ ఇట్ వాస్ టేకింగ్ 3 n time. బెటర్ అంటే చాలా బెటర్. బట్ సి ఇది స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత ఉంది, ఇది స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, రెండు వర్క్ అంటే రెండు వర్క్. బట్ సి అగైన్ ఇంప్లిమెంటింగ్ యూజింగ్ అరేస్, ఇట్స్ నాట్ లైక్ ద బెటర్ అప్రోచ్, రైట్? ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నావు. ఇప్పుడు ఆలోచించు, కెన్ వి కమ్ అప్ విత్ ఎనీ బెటర్ అప్రోచ్? అగైన్ ఐమ్ సేయింగ్, కావాలంటే నేను డైరెక్ట్గా స్ట్రైట్ అప్ ఆన్సర్ చెప్పచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ దట్ వే. నేను ప్రతి క్వశ్చన్ని ప్రాపర్గా ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి నేనైతే ఎలా థింక్ చేస్తాను, ఏ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాను, ఎన్ని వేస్లో ఆలోచిస్తాను అనేది ప్రతి క్వశ్చన్కి నేను అలా చెప్పాలి అనుకుంటున్నాను. దట్ ఈస్ వై ఐ వాంట్ టు బిల్డ్ దిస్ ఛానల్ యాజ్ దాట్ వే. ఓకే, సో ఫైన్. నెక్స్ట్ మనం ఇదే క్వశ్చన్ని చూద్దాము. సో మేబీ ఐ క్యాన్ కాపీ దిస్ వన్ అండ్ ఇక్కడ పెట్టేసుకుందాం మళ్ళా. బెటర్. సో ఇప్పుడు చూడు, నౌ వీ విల్ థింక్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లింక్ లిస్ట్లోనే ఉంచి ఏమన్నా చేయగలమా అంటే దాని మీనింగ్ ఏంటి, అరేస్లో ఏదైతే చేశానో ద సేమ్ థింగ్ ఐ నీడ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్ట్. సో ఫస్ట్ నేను ఏం చేశాను, అరేలో డైనమిక్ డేటాకి ఉంది కాబట్టి పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ పర్టికులర్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని పెట్టుకొని చేయగలిగాను. ఓకే. సో ద మేజర్ డ్రాబ్యాక్, లైక్ ఈ అప్రోచ్ని లిస్ట్లో చేయడానికి ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ థింగ్ ఇండెక్స్ యాక్సెస్ డైరెక్ట్గా ఉండదు. సెకండ్ థింగ్ సైజ్ కౌంట్ తెలియదు. సో టోటల్ నా సైజ్ ఎంత ఉండేదో తెలియదు, అండ్ ఏ ఇండెక్స్కి వెళ్ళి నేను డిలీట్ చేయాలో తెలియదు. ఈ 2 డ్రాబ్యాక్స్ నేను రెక్టిఫై చేసే ప్రాబ్లం అయిపోయిందంట. ఫర్ దట్ కెన్ ఐ సే, first I'll traverse and I'll count my linked list length. So with that I'll be getting my size. Okay. Now can I traverse till my size has become maybe 0? Like see, ఇక్కడ n equals 2 అంటున్నాడు. సో మై సైజ్ అంత ఇప్పుడు 1
2 3 4 5. సో ఇప్పుడు నా సైజ్ ఇక్కడ 5కి వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ నేనేం చేశాను, అరే లిస్ట్లో ఆ పర్టికులర్ పొజిషన్ దొరికిందో దాన్ని -1 చేసి అందులో వెళ్ళేదాకా నేను చేశాను. ఇక్కడ యాక్సెసింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయా. సో ఇంగ్లీష్లో నాకు యాక్సెస్ లేదు. సో ఐ నీడ్ టు ట్రావర్స్ టిల్ అవే. సో కెన్ ఐ సే ఇప్పుడు నా 5 - 2 చేస్తే 3 వచ్చింది. ఓకే ఓకే, కెన్ ఐ సే బై స్టార్టింగ్ 1 here 1 here 1 2 3. The moment I hit 3 starting with 1, can I stop this one? Of course. So can I say such a way, I'll make till traversing thing, maybe till how much I need to traverse ane dantlo whatever my size anedi -n bedtanu, till that point I will traverse. Then I'll write a loop. See again, like fine, I don't have to write these basic things, right? Algorithmic things, you can handle those things. So I'll traverse like 1 2 3 till like oka while loop rastanu till ఇది 0 greater than 0 అయ్యేదాకా. once it has reached and I'll be like coming out of it, then ఇక్కడ ఏం చేస్తాను, ఈ డాట్ నెక్స్ట్ లో whatever the temp was like making, ఈ డాట్ నెక్స్ట్ ని పెడుతున్నాను. అంటే సింపుల్ గా temp డాట్ నెక్స్ట్ లో now I'm keeping temp dot next. So temp dot next, first I'm going there, అందులోన dot next, which is this point which is holding this one, I'm keeping in my temp dot next. Done. And I simply written this one. Cool. What is the time complexity for this? See, the time complexity for this one is like, first I need to traverse, okay, to count, then I need to traverse till the k, like size minus n, size minus, see, don't confuse by this n and this n. This is like total number of nodes. Okay, total number of nodes, and this n he is given in the parameter. So maybe I can say this is k and this is k minus 1. So the size minus k అనేది m ఉంటే, total number of elements m ఉంటే, so I need to traverse now m times, then a constant time that I need to make, right? Then like yeah, so at max ఏం అవ్వచ్చు, 1 అవ్వచ్చు. So again it will boil down to like n total size minus 1 elements. Can I say it is almost some sort of a similar to n in the worst case? So again, is it boiled down to like 2n roughly? And again, can I say it is big of n? Yes. So the time complexity will be this one. What about the space complexity? Obviously it will be constant because we didn't use any of the space. Is this a better approach? Yeah. Is this a better approach? Of course this is a better approach. But if you see the question, follow up the thing. Follow up and whatever that you implement, it is cool, like perfect. But the thing which I wanted or expecting from you, could you do in one pass? Like any, like further గా వాడి నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసేది. ఏమంటున్నాడు, ఒక్క పాస్ లోనే చేయగలవా అంటున్నాడు. విచ్ మీన్స్ ఇక్కడ ట్రావెర్స్ చేయడానికి అండ్ దెన్ డిలీట్ చేయడానికి ఐ హ్యావ్ యూస్ టూ passes of linked list, right? వాడిది 1 pass లోనే చేయగలవా అంటున్నాడు. Can we come with that solution? Of course we can. See, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, డిలీటింగ్ nth node. See, డిలీటింగ్, సపోజ్ ఇదే క్వశ్చన్ని ఫస్ట్ నుండి ఎంత అనుకుందాం, అంటే ఫస్ట్ నుండి థర్డ్ నోడ్ అనుకుందాం, ఫస్ట్ నుండి ఇక్కడ నాకు k = 4 అని ఉంది, అంటే ఫస్ట్ నుండి ఫోర్త్ నోడ్. మనం ఏం పెడతాము, ఒక పాయింటర్ని ఇక్కడ పెట్టుకొని, లైక్ ఫ్రంట్ పాయింటర్ అని ఒక టెంపరీని ఇక్కడ పెట్టుకొని, ఐ విల్ మూవ్ దిస్ వన్ బై ద మూమెంట్. ఈ లైక్ ఇది సపోర్టింగ్ కింద, లైక్ ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఫ్రమ్ ద స్క్రాచ్ థింగ్, రైట్? సో ఇలా మూవ్ అయింది, ఇది నా టెంపు. వన్స్ ఇది 4కి రాగానే ఇక్కడ నా పాయింటర్ ఉండిద్ది, దిస్ పాయింటర్ ఐ అడ్జస్ట్ దిస్ వే, లైక్ యా దిస్ వే. దట్ ఈస్ వాట్ వీ వర్ డూయింగ్ దిస్ వన్. సో ఇప్పుడు నేను నా టెంపుని ఎక్కడ పాయింట్ చేయాలి? ఫస్ట్ థింగ్, నా టెంపుని n- లైక్ లాస్ట్ నుండి సెకండ్ దానికి పాయింట్ చేయాలి. ఫస్ట్ నాకు కౌంట్ తెలియదు. కౌంట్ తెలియనప్పుడు నేను నా టెంపుని ప్రాపర్గా దానికి 1 పాస్లో ఎలా పాస్ చేయగలుగుతాను? ఓకే ఎలా పాస్ చేస్తాను? ఆలోచించు. సి టేక్ ఏ రోట్ అగైన్. సి వెన్ యూ ఎప్పుడైనా ఫైన్ లెట్స్ గో దిస్ వన్. ఇది పెద్దోడు, లైక్ సారీ చిన్నోడు అండ్ వీడు పెద్దోడు అనుకుందాం. ఓకే,
అగైన్ నువ్వు నా వీడియోస్ చూస్తుంటే ఈ ప్రాబ్లం నథింగ్, ఈ ప్రాబ్లం ఈ అప్రోచ్ అనేది నథింగ్. నువ్వు ఆల్రెడీ నా వీడియోస్ అన్ని ఫాలో అయ్యింటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి సొల్యూషన్ నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశాను. ఇప్పుడు జస్ట్ నీకు మళ్ళీ గుర్తు చేస్తాను అంతే. వీడి స్పీడు 1 అనుకుందాం, వీడి స్పీడు 1 అనుకుందాం. ఇద్దరు ఈ డెస్టినేషన్కి ఒకేసారి వెళ్తారా లేదా? అఫ్ కోర్స్. వీడి స్పీడు 2 అనుకుందాం, వీడి స్పీడ్ 2 అనుకుందాం, వీడి స్పీడ్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ తమ్ముడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. బై దట్ టైం ఈ పెద్దోడు ఇక్కడికి రీచ్ చేసరికి ఎందుకు? ఎవ్రీ టైం వాడు 2 స్టెప్స్ వేస్తున్నాడు కాబట్టి ఎవ్రీ టైం వాడు 2 స్టెప్స్ వేస్తున్నాడు. ఓకే వాట్ ఇఫ్ ఫస్ట్ వీడు స్టార్టే అవ్వాల, వీడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీడు కొంచెంసేపు ఆగొత్తా అన్నాడు. వీడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాని తర్వాత ఇక్కడ సగానికి వచ్చిన తర్వాత assume this total distance is 10. వీడు సగానికి వచ్చిన తర్వాత వీడు కాల్ చేసి అన్నాడు, నేను నడవడం స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు. వీడి స్పీడ్ 1, వీడి స్పీడ్ 1. కానీ వీడు ఫస్ట్ స్టార్ట్ అవ్వాల. వీడు సగానికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి నేను స్టార్ట్ అవుతాను అన్నాడు. సో అప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు స్పీడ్ ఒకటే. వీడు ఇక్కడ ఉన్నప్పుడు వీడు ఇక్కడ ఉంటాడు. సో నువ్వు చెప్పు, బై దట్ టైం హీ రీచ్ హియర్ ఈ చిన్నపిల్లడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడేనా? ఎందుకంటే వీడు స్టార్ట్ అయ్యేసరికి వీడు ఆల్రెడీ సగంలో ఉన్నాడు కాబట్టి రీచ్ అయిపోయాడు. దో వాళ్ళ స్పీడు సేమ్ అయినా కానీ జస్ట్ బికాజ్ వీడు వెయిట్ చేశాడు కాబట్టి ఎంతసేపు వెయిట్ చేశాడో, కెన్ ఐ సే దిస్ వే, ఎంతసేపు వీడు వెయిట్ చేశాడో అంత డిస్టెన్స్ వీళ్ళిద్దరికీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్పీడ్ సేమ్ కాబట్టి. వీడు 2 స్టెప్పులు ఆర్ 2 సెకండ్స్ ఆర్ 2 యూనిట్స్ ఆఫ్ టైం ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు వీడు మేబీ 3 యూనిట్స్ ఆఫ్ టైం వెయిట్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే వీడి స్పీడు ఒకటే కాబట్టి ఎవ్రీ టైము 3 యూనిట్స్ తర్వాత వీళ్ళిద్దరికి డిస్టెన్స్ ఎంత ఉండిద్ది? 3 ఉండిద్ది. అంతేనా? సి maybe 1 2 3 4 and then 6 7 8 9. వీడు 3కి వచ్చిన తర్వాత వీడు కాల్ చేశాడు, నేను వస్తున్నాను, ఓకేరా అన్నాడు. వీడి స్పీడు ఒకటే, ఇద్దరు స్పీడ్ ఒకటే. వీడిక్కడికి వెళ్తాడు, వీడిక్కడికి వెళ్తాడు. సో వీడు 3కి ఉంటే వీడు 1 ఉన్నాడు. 4 2 5 3 6 4 7 5 8 6 9 7 10 8. So by that time this bigger guy has reached here. ఈ చిన్నపిల్లడు ఎక్కడుంటాడో తెలీదు. బట్ కెన్ ఐ సే వీడికి ఉన్న డిస్టెన్స్ ఆ 3 ఉండిద్దని. లైక్ దిస్ ఇస్ ట్రూ బట్ ఫైన్, లైక్ assume, including this also I'm saying. So can I apply the same technique there? అంటే ఎలాగైతే వీడు ఇప్పుడు చూడు ఇక్కడ ఎక్కడ పాయింట్ అయ్యాడు? వీడు లాస్ట్ నుండి 3కి పాయింట్ అయ్యాడు. ఎందుకు? వీడు 3 యూనిట్స్ టైము ఆగాడు కాబట్టి. ఎందుకంటే ఆఫ్టర్ హీ రీచ్డ్ అట్ ద 3rd one హీ సెడ్ ఐ స్టార్టెడ్ అండ్ హీ వాజ్ ఎట్ 1. అంటే వీడు అప్పుడు ఎక్కడుంటాడు? వీడు ఎంతసేపు ఆగాడు అనే దాన్ని బట్టి వీడు ఎక్కడైనా ఉండేది. సో కెన్ ఐ అప్లై ద సేమ్ టెక్నిక్ హియర్ టు రీచ్ ఆర్ టు పర్టికులర్లీ పాయింట్? ఇక్కడ కొన్ని నోట్స్ ఉన్నాయి. అగైన్ ఇదే సొల్యూషన్ నేను స్టార్టింగే చెప్పచ్చు, బట్ ఎలాంటి యూజ్ లేదు. నేను ఎన్ని క్వశ్చన్స్ చేయగలను, లేకపోతే ఎంత బెటర్గా అప్రోచ్ చేయగలను, లేకపోతే 5 minutesలో వీడియో కంప్లీట్ చేయగలను, రష్గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ ద స్క్రాచ్. నువ్వు ప్రతి క్వశ్చన్ అలా స్క్రాచ్గా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నౌ ఐఎమ్ టేకింగ్ A and B. Assume A was going faster and B is not going faster. Okay, A is faster guy, B is not much faster కాదు. A first start అవుతాడు, B కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాడు, both having same unit of thing. So if I'm saying I need to go or I need to point 4th one. So ఈ B అనే వర్డ్ని 4 యూనిట్స్ ఆఫ్ టైం నేను ఆపగలిగితే చాలా. అంటే బై దట్ టైమ్ హీ రీచ్ 1 2 3 4. By the time he reach 1, now I'll start this guy with him. So ఇప్పుడు A ఇక్కడ ఉంటాడు, B ఇక్కడ, A ఇక్కడ, B ఇక్కడ, A ఇక్కడ, B ఇక్కడ,
A ఇక్కడ, B ఇక్కడ, and then A and then B. Am I pointing this way? Cool. I guess we are done with the problem. ఇక్కడ ఏంటి, అరే ఎక్కడైతే పాయింట్ చేయాలనుకున్నా నాకు అక్కడ ఎందుకు పాసిబుల్ అయింది? జస్ట్ బికాస్ ఐ హ్యావ్ మేక్ దిస్ గైడ్ టు వెయిట్. సి, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, లింక్ లిస్ట్లో ఆల్మోస్ట్ సేమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ యూ నీడ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఒకటి ఇనీషియల్ ప్రాబ్లమ్స్కి అయితే, ఇనీషియల్ క్రడ్ ఆపరేషన్స్కి అయితే జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైన్ కాన్సెప్ట్ విచ్ వి ఆల్రెడీ డిస్కస్. ఒక ట్రైన్లో ఎలా అయితే నువ్వు మ్యానిపులేట్ చేస్తావో అలా మ్యానిపులేట్ చెయ్యి, లేదా ఆల్రెడీ మనం ఫుట్వేర్ ఇది చెప్పుకున్నాము, దాని బేసిస్ మీద అర్థం చేసుకొని మ్యానిపులేట్ చెయ్యి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ నోడ్ థింగ్స్, టు పాయింట్ అట్ సర్టెన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ థింగ్, ఈ పర్టికులర్ పాయింట్ని వచ్చేయాలి లేదా దీని బేసిస్ మీద చూడాలి అని అంటే ట్రై టు థింక్ ఇన్ లైక్ రోడ్ రేస్. ఆ రోడ్ రేస్లో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఈ పర్సన్స్ని, వీడిని ఎంత ఫాస్ట్గా పరిగెత్తించాలి, వీడిని ఎంత ఫాస్ట్గా పరిగెత్తించాలి, లేదా వీడిని ఎంతసేపు ఆపితే వీడిని ఎంత ఫాస్ట్గా పరిగెత్తిస్తే లైక్ ఈజ్ ఇట్ మేకింగ్ ఎనీ సమ్ సార్ట్ ఆఫ్ సెన్స్ అనే దాని బేసిస్ మీద ఆలోచించు. ఓకే, సో యా, సో నవ్ వీ వర్ గుడ్ టు గో. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఏమవుతుంది, అరే ఇక్కడ ఫోర్త్ పాయింట్ చేస్తే లింక్ లిస్ట్లో, సింగిల్ లింక్ లిస్ట్లో I can't move this one. సో దీనికి ఏం చేయొచ్చు, ఎక్స్ట్రాగా ఒక పాయింట్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ ఎక్స్ట్రాగా ప్రీవియస్ నోడ్ని తీసుకో, ఎప్పుడైతే బీని పాయింట్ చేస్తున్నానో బీని ముందు కూడా పాయింట్ చేసేవాడిని ఒకటి తీసుకో యూజింగ్ ఫ్రెండ్ థింగ్ అండ్ జస్ట్ లింక్ అప్ దాట్ థింగ్, డన్. బట్ ఈ ఫ్రెండ్ పాయింటర్ కూడా చేయాలా అంటే నో, ఇట్స్ నాట్ ఎవ్రీ టైమ్ ద వే హౌ యూ హ్యాండిల్ ద థింగ్స్. ఓకే, ఇఫ్ యూ స్టార్టెడ్ ఇంక్లూడింగ్ దిస్ వన్, లైక్ సి, if I'm taking this one my A here and my B here, if I'm moving my A, see, n equals to 2 ante I'll start, I don't count this as 1, enduku, see, ikkada what I need to make, I need to keep my friend pointer. వన్ మోర్ థింగ్, బీ కాకుండా ఇంకో పాయింటర్ వాడాలి. అదేదో ఈ B1 ని ఇంకొక యూనిట్ ఆఫ్ టైం, లైక్ ఇక్కడ 4 యూనిట్ 1 2 3 4 అన్నప్పుడు ఇంకొక +1 యూనిట్ ఆఫ్ టైంని హోల్డ్ చేయగలిగితే 5 యూనిట్స్ని, అంటే వాడు K అనే యూనిట్ చూస్తే +1 అనే యూనిట్ని కూడా వాడు హోల్డ్ చేయగలిగితే B అనేవాడిని, ఇక్కడ బదులు దీని ముందుకే వస్తాడు. విచ్ మీన్స్ డైరెక్ట్గా ఇక్కడ ఆగిన ప్లేస్లో నేను లింకప్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఐ నీడ్ టు డిలీట్ దిస్ వన్. ఇప్పుడు బీని K యూనిట్స్ మాత్రమే హోల్డ్ చేస్తే వాడు ఇక్కడ పాయింట్ చేస్తాడు, విచ్ సింగిల్ లింక్ లిస్ట్లో నేను ఈజీగా చేయలేను. అదే డబుల్ లింక్ లిస్ట్ ఇస్తే పక్కకి వెళ్తాను, మూవ్ చేస్తాను, జరిపేస్తాను. బట్ వాట్ అబౌట్ ఇఫ్ ఐ మేక్ హిమ్ టు వెయిట్ 1 more యూనిట్, ఇక్కడ ఆగే బదులు ఇక్కడ ఆగుతాడు. సో కెన్ ఐ డూ ద స్టఫ్? So that is what I'm doing here. So instead of using that extra friend pointer, so 2 kabatti I'll don't count this as 2, like I'll start here 1 and then I'll make here A, then now I'll move like 2 units itta jeripanu anukoni, not including this one, like, or you can think n plus 1 times, then I'll move. Now my A here, my B here, my A here, my B here. Now I'll swap this one. I'm done with this problem. That's it. So మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ ఎన్. ఈ బిగ్ ఆఫ్ ఎన్లో ఎన్ని పాసెస్ వాడుతున్నాము, జస్ట్ వన్ పాస్ వాడుతున్నాము. ఓకే, ఒకసారి దీన్ని అల్గోరిథమెటిక్ వేలో ఎలా రాయాలో చూద్దాము. సో మేబీ I will be taking first my AB values based on the node design they have given. So first don't think about +1 -1 things. Try to think in a bigger way first. Okay, so can I say while my n greater than 0, first I'll move my A equals to A dot next and then my n minus. Okay, then ఇప్పుడు నేను ఏం చేయాలి? Now what we can do, I can say now I need to start moving my A and B, both I need to make. Ante can I write, of course there are edge cases, but I'm not worrying about that one first. See, can I say that way, my A not equals to null, or simply I can say A dot next not equals to null, like even it, fine, A not equals to null. And what I can do, so till that point A equals to A dot next and my B equals to B dot next. I just need to move, and again here I need to move till my last kabatti, just if in case adi A dot next not equals null ante last ki reach avgane I can break this point, ante kada. See ikkada 1 2 3
4, 5 points తీసుకుంటే if I need to delete this one, the moment I hit my B, I need to stop. I don't want to go beyond this one, right? అందుకే ఇలా చేస్తున్నాము. Is it done? Like, yeah. So my k equals to 2. Now, so ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, after this point I can say my a dot next equals to a dot, yeah, sorry again, like b is our slow pointer here. B dot next equals to b dot next. Cool. Then I'm simply returning my head. That's it. And of course, like -1 +1 things will be there. Like if in case ikkada pass avutunnappude, what if my a has become null? Is there any possibility? ఒకసారి చూద్దాం ఈ పర్టికులర్ కోడ్ మీద ఏమైనా పాసిబిలిటీ ఉందా లేదా చూద్దాము. See, first we will try with this one. Okay, my k value will be here 2. So first my a will be here, my b will be here. 2 greater than 0, of course. So I'm making this one. Now my 2 has become 1. 1 greater than 0, of course I'm making, like see, of course I'm making, then I'm making it as 0. Now am I pointing correctly? Yeah, of course, because see, first ఇది కౌంట్ చేయకుండా 1 2 అనే కౌంట్ చేస్తున్నాను. ఓకే, is it like valid stuff? Of course. Now we were good to go. Now ఇప్పుడు ఏంటి, a ని మూవ్ చేస్తాను, b ని మూవ్ చేస్తాను, a ని మూవ్ చేస్తాను, b ని మూవ్ చేస్తాను. a dot next not equals null, equals null. So I'm terminating. Then నా b dot next లో ఇది పెడుతున్నాను and I'm good to go. Okay. Is it validating, like when we are having only one element and I want to delete one? We will see. Now ఇప్పుడు చూడు, my a will be here and my b will be here. ఇప్పుడు ఆలోచించిన ఎడ్జ్ కేస్ గురించి. And my, yeah, think this as k, and by the way this is also k, don't worry, like అంటే no size అనుకోద్దు. So k 1 greater than 0, of course. So I'm moving, my k will be 0, but by the time we got here, a అనేది null కి రీచ్ అయిపోతుంది. అంటే not some case, the only case where it can reach this way is like when the node point has one element. So if in case first delete చేయాలన్నా or one node మాత్రమే ఉన్నా, so అది null కి రీచ్ అయిపోతుంది. What I can say, if in case అది null కి రీచ్ అవుతుంటే or like, yeah, fine, a ఇక్కడ ఈక్వల్స్ టు null అవుతుంటే, can I say directly, which means that they want to delete the first node. అర్థం కాల. 1, so yeah, 2, 3, 4 nodes ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నా k4 అయింది. k4 అంటే దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ నోడ్ డిలీట్ చేయాలి లాస్ట్ నుండి. సో నా a ఉండిద్ది, నా b ఉండిద్ది. ఇప్పుడు మళ్ళీ చూద్దాము. k ఈక్వల్స్ టు 4, k గ్రేటర్ దాన్ 4, ఆఫ్ కోర్స్ ఫస్ట్ a జరుపు. నెక్స్ట్ k గ్రేటర్ దానా, ఆఫ్ కోర్స్ ఇంకోటి జరుపు. ఇప్పుడంతా ఫస్ట్ 3 అయింది, నెక్స్ట్ 2 అయింది. k గ్రేటర్ దానా, ఆఫ్ కోర్స్ మళ్ళా జరుపు, 1 అయింది. k గ్రేటర్ దానా, ఆఫ్ కోర్స్ మళ్ళా జరుపు, ఇప్పుడు 0 అయింది. బట్ ఏ నల్కి రీచ్ అయిపోయింది. నల్కి ఎప్పుడు రీచ్ అయింది, అరే ఎప్పుడు వాడు ఫస్ట్ ఎలిమెంట్ అడుగుతాడో అప్పుడే రీచ్ అవుతుంది. బికాస్ వీ వర్ ట్రావర్సింగ్ ఆల్ ద వే, వీ వర్ రీచింగ్ ద టార్గెట్. సో ఎప్పుడైతే ఏ నల్ అయింది అంటే he wants to delete the first node. Can I say that way? Of course. So first node ని delete చేయాలి అంటే straight away can I return directly here head dot next. ఇన్ దిస్ కేస్ ఒక నోడ్ ఉంటే హెడ్ డాట్ నెక్స్ట్ నోడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నల్ రిటర్న్ అయింది. అలా కాకుండా మల్టిపుల్ నోట్స్ ఉంటాయి లేదా 2 నోట్స్ ఉంటే సెకండ్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ వాంట్. వీ నీడ్ టు డిలీట్ ద ఫస్ట్ నోడ్. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా. ఆల్రైట్, సో ఇప్పుడు మనం అదే కోడ్ని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. సి ఫస్ట్ నాకేం కావాలి, ఐ నీడ్ అ ఫస్ట్ పాయింటర్ విచ్ విల్ బి హోల్డింగ్ మై హెడ్. యా, అండ్ ద సేమ్ వే ఐ నీడ్ ద స్లో పాయింటర్ విచ్ ఐ లైక్ కీపింగ్ మై హెడ్. So yeah, ఇప్పుడు while my n greater than 0, what I need to make? I need to move my first equals to first dot next, and I just need to make this one. Cool. So once ఇది అయిపోయిందంటే what I need to make? I need to make a check that a equals to null అయితే, if in case. So simply I just need to return a dot next, because వాడికి అది ఫస్ట్ ఎలిమెంట్ రిటర్న్ డిలీట్ అయిపోవాలి కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాదు అంటే cool. What I need to make now, my fast dot next not equals to null అయితే I just simply make fast equals to fast dot next and my slow equals to slow dot next. Cool. And then I just need to return, yeah,
ఫైన్. బిఫోర్ దట్ నా స్లో పాయింటర్ డాట్ నెక్స్ట్లో స్లో డాట్ నెక్స్ట్ అనేది పెట్టాలి. ఓకే, అండ్ దెన్ ఐ జస్ట్ నీడ్ టు మేక్ ఇట్ ఇన్ మై హెడ్. దట్స్ ఇట్. ఇంతకు మించి ఏం లేదు. సి, క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇట్ డజంట్ మ్యాటర్ అది ఈజీయా, మీడియమా, హార్డ్ అనేది. ఆఫ్ కోర్స్ హార్డ్ కొంచెం మేబీ నీడ్ టు స్పెండ్ సమ్ మోర్ టైం, బట్ క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఈ కోడింగ్ అనేది లైక్ సి హార్డ్లీ 1 minute కూడా పట్టలేదు మనం కోడ్ చేయడానికి. యా, సో ఒకసారి రన్ చేద్దాము. మేబీ ఇంకేమన్నా టెస్ట్ కేసెస్ రాంగ్ అయితే దాన్ని కూడా ట్యాకిల్ చేద్దాము. అండ్ ఇన్ కేస్ ఇట్ షుడ్ నాట్, యా, బట్ ఫైన్. అది ఎర్రర్ కాదు, టెస్ట్ కేస్ ఎర్రర్ కాదు, జస్ట్ టైపో. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దాము. అండ్ యా అగైన్ ఇట్స్ నాట్ ఏ. ఫైన్. సి అగైన్, టైపోస్ గురించి వరీ అవ్వద్దు. యూ నీడ్ టు థింక్ అబౌట్ ద లాజిక్ స్టెప్. అండ్ బేసిక్ టెస్ట్ కేసెస్ వర్క్ అయిపోయినాయి. అండ్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. అండ్ మీన్ టైమ్ ఇఫ్ ఇన్ కేస్ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సో దాన్ని కూడా చేసుకోండి, సో దట్ నాకు ఇంకొంచెం బూస్టప్ వస్తుంది. ఓకే, ఆల్రైట్. సో యాక్సెప్ట్ అయిపోయింది, బీట్ 100% అయిపోయింది. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం పైథాన్లో కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఫాస్ట్గా చూసేద్దాము. ఓకే, సో యా, ఐ ఆమ్ జస్ట్ మేకింగ్ దాట్ కోడ్ ఆల్సో టు యూ. సి, ఏం చేంజ్ లేదు. ఫాస్ట్నెస్లోని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అండ్ నా ద సేమ్ థింగ్ ఏదైతే నేను ఇప్పుడు జావాలో చూపించానో అదే దాన్ని ఇక్కడ లైక్ ట్రావెల్స్ చేస్తున్నాను. ఫాస్ట్ని నేను సెట్ చేస్తున్నాను. అండ్ దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇఫ్ ఇన్ కేస్ నా ఫాస్ట్ నన్ కాకపోతే, అంటే ఎండ్కి రీచ్ కాలేదు అంటే, లైక్ రీచ్ అయిపోయింది అంటే, దే జస్ట్ వాంట్ అస్ టు మేక్ టు డిలీట్ ద ఫస్ట్ నోట్. దెన్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ నల్ కాకపోతే what like just move it till the move, like till we reach that end point. Once we're done, I'm just resetting up this part and I'm simply retaining this one. So direct ga ఒకసారి దీన్ని సబ్మిట్ చేసేద్దాము. And again don't worry about the syntaxes, just worry about the logic, then try to come with the logic into the syntax part and see accepted and beats 100%. So that's it for this video. Thank you.